హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీరు రోజు చేసుకునే పనుల్లో మీకు చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయి. ఆ టిప్స్ ఏంటో చూద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక స్పూన్ టీ పొడి వేసుకోవాలి. అది ఏ కంపెనీ టీ పొడి అయినా పర్వాలేదండి. తర్వాత మన దగ్గర ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఒక 3 తీసుకుని మెత్తని పొడిలాగా దంచేసి ఇలా ఈ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నెని పెట్టుకుని ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వాలండి. ఇలా మరిగిన ఈ వాటర్ని మనం గిన్నెలు కడిగిన తర్వాత సింక్ అనేది క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా, రాత్రి పని అంతా అయిపోయిన తర్వాత ఈ వాటర్ని ఇప్పుడు దీంట్లో పోసేసి తర్వాత తెల్లవారులు అలాగే ఉంచేయాలండి. అలా ఉంచడం వల్ల మనకి బొద్దింకలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి. ఒక్క బొద్దింక కూడా కనపడకుండా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఏదైనా బ్యాక్టీరియా లాంటిది ఉన్నా కూడా పూర్తిగా ఈ వాటర్కి క్లీన్ అయిపోతుందండి. కిచెన్ కూడా మనకి హైజీనిక్గా కూడా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే, కోడిగుడ్లు అనేవి ఇలా మనం బియ్యంలో కనుక పెట్టి స్టోర్ చేసుకుంటే కోడిగుడ్లు అనేవి అస్సలు బ్రేక్ కాకుండా ఉంటాయి. ఉడకబెట్టినప్పుడు అందులో ఉండేటటువంటి తెల్ల సొన అనేది మనకి బయటికి రాకుండా గుడ్లు అనేవి నీట్గా ఉడుకుతాయి. అంతేకాకుండా ఇలా బియ్యంలో కోడిగుడ్లు పెట్టి స్టోర్ చేసినప్పుడు మనకి కోడిగుడ్లు అనేవి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా కూడా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక మట్టి ప్రమిద తీసుకొని దాంట్లో వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదండి, అది ఒక గుప్పెడు వెల్లుల్లి పొట్టు ప్రమిదలో వేసుకోవాలి. తర్వాత అందులోనే లవంగాలు ఉంటాయి కదా, లవంగాలు కూడా ఒక 4-5 లవంగాలు వేసుకోవాలి. తర్వాత మిరియాలు కూడా ఒక 4-5 మిరియాలు అందులోనే వేసుకొని ధూపం వేసే సాంబ్రాణి ఉంటుంది కదా, ఆ సాంబ్రాణి కూడా ఇలా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇదంతా కూడా వెలిగించుకోవాలండి. ఇలా వెలిగించుకున్నప్పుడు మనకి పొగ వస్తుంది కదండి, ఆ పొగ అనేది మనకి ఇల్లంతా కూడా చూపించినట్లయితే ఇంట్లో దోమలు కానీ లేదంటే బొద్దింకలు, చిన్న చిన్న బల్లులు అలాంటివన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ వాసనకి దూరంగా వెళ్ళిపోతాయండి. అంతేకాకుండా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఇంట్లో ఉంటాయండి. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, ఇలాగా ఇందులో వేసుకున్నటువంటి లవంగాలు ఇంకా మిరియాలు తర్వాత మనం సాంబ్రాణి కూడా వేసుకున్నాం కాబట్టి ఒక మంచి సువాసన అనేది ఇల్లంతా కూడా వ్యాపిస్తుంది. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము హారతి కర్పూరం అనేది ఇలా చిన్న చిన్న డబ్బాల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, కొద్ది రోజుల తర్వాత హారతి కర్పూరం అనేది మనకి గాలికి ఎవాపరేట్ అయిపోయి చిన్నగా అయిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఉండాలంటే ఒక 4-5 మిరియాలు తీసుకుని ఇలా ఈ కర్పూరము పెట్టుకున్నటువంటి డబ్బాలో ఉంచామనుకోండి, మనకి కర్పూరం అనేది అస్సలు కరిగిపోకుండా ఉంటుంది. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక చిన్న గ్లాసుడు పాలు పోసుకోవాలి. మనము వంటల్లో వాడే గసగసాలు ఉంటాయి కదా, ఆ గసగసాలు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని ఇవన్నీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఈ పాలని బాగా మరగనివ్వాలండి. తర్వాత ఇప్పుడు గ్లాసులో మనకి పంచదార కానీ లేదంటే బెల్లం కానీ ఒక స్పూన్ వేసుకోవాలి. ఈ పాలన్నీ ఇప్పుడు మరిగినాయి కదండి, ఈ మరిగిన పాలని ఇప్పుడు ఈ గ్లాసులో పోసుకోవాలి. పంచదార కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఈ గోరువెచ్చగా ఉండగానే తాగేయాలండి. ఇది ఎందుకు ఉపయోగిస్తున్నామంటే, రాత్రిపూట చాలామందికి నిద్ర పట్టకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఎవరైతే నిద్రలేని సమస్యతో బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ గసగసాలతో కాచినటువంటి ఈ పాలు ఉన్నాయి కదండి, ఈ పాలు గోరువెచ్చగానే ఉండగానే తాగినట్లయితే నిద్ర అనేది బాగా పడుతుందండి. రాత్రి పడుకోబోయే ముందు కనుక ఈ పాలు తాగి పడుకుంటే నిద్ర అనేది బాగా పడుతుంది. టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, పంచదారకి ఒక్కొక్కసారి చీమలు పడుతూ ఉంటాయి కదా, మనం లక్ష్మణ రేఖ లాంటివన్నీ కూడా గీసినా కానీ మనకి ఎక్కువగా చీమలు వస్తూ ఉంటాయి కదా, అలా కాకుండా చీమలు అనేవి అస్సలు పంచదారకు రాకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి. మనము వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదా, ఆ వెనిగర్ని ఇలాగా కొద్దిగా కాటన్ మీదకి తీసుకొని ఈ దూదిని ఇప్పుడు మనము పంచదార డబ్బా మూత చుట్టూ కనుక ఇలా అప్లై చేస్తే మనకు అస్సలు చీమలు అనేవి రాకుండా ఉంటాయండి. అంతేకాకుండా మనము డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి చీమలు పడుతూ ఉంటాయి కదా, ఆ డబ్బాల మీద కూడా ఇలాగే వెనిగర్ అప్లై చేస్తే మనకి చీమలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము కోడిగుడ్లు ఉడకబెట్టినప్పుడు మనకి గుడ్లు అనేవి ఒక్కొక్కసారి పగిలిపోయి వాటిలో ఉండేటటువంటి తెల్లసొన అనేది బయటకు వచ్చేస్తుంది కదా, అలా కాకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి. మనము గుడ్లు ఉడికించే నీళ్ళల్లో కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి. అంటే ఒక మూతలు వేసుకుంటే సరిపోతుంది, లేదంటే నిమ్మరసమైనా వేసుకోవచ్చు వెనిగర్ ప్లేస్లో. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. అంతేకాకుండా తర్వాత మనము వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదండి, అది కూడా చిటికెడు వేసుకుంటే మనకి అసలు గుడ్లు అనేవి పగిలిపోకుండా నీట్గా వస్తాయండి. చూడండి, ఇక్కడ నేను
గుడ్లు ఉడికించి చూపిస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత గుడ్లు అనేవి ఎంత నీట్గా పైపొట్టు అనేది వస్తుందో చూస్తున్నారు కదా. ఎక్కడ కూడా గుడ్లు అనేవి పగలకుండా ఇలా చాలా బాగా ఉడుకుతాయన్నమాట. టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదండి. పెద్ద ఉసిరికాయలు చర్మానికి ఇంకా జుట్టుకి కూడా చాలా మేలు చేస్తాయనేది మనకు తెలిసిందే కదండి. పెద్ద ఉసిరికాయలు మనము నీళ్ళల్లో నానబెట్టుకుని తింటే ఇవి మన టేస్ట్ ఇంకా చర్మానికి జుట్టుకి కూడా చాలా యూజ్ అవుతాయండి. ఇలా ఒక పావు కిలో ఈ పెద్ద ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తర్వాత తడేమి లేకుండా పొడి బట్టతో నీట్గా తుడిచిపెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి మనం ఇలాగా నీళ్లు తీసుకుని బాగా మరగ కాచి చల్లార్చి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఈ ఉసిరికాయలు అన్నిటికీ కూడా ఇలా నిలువుగా మనకి చారల్లాగా ఉంటాయి కదండి ఉసిరికాయల మీద, వాటి మీద ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా అన్ని ఉసిరికాయలకు కూడా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మనము కాసి రెడీగా పెట్టుకున్నాం కదండి నీళ్ళు. ఈ నీళ్ళన్నీ ఇప్పుడు పూర్తిగా మనకి చల్లారిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ నీళ్ళని మనము ఒక గ్లాస్ బాటిల్లోకి పోసుకోవాలి. గ్లాస్ బాటిల్ అయితే మనకి ఎలాంటి బూజు ఫంగస్ రాకుండా ఉంటుందండి. తర్వాత ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం కదా, దాంట్లోకి మనం ఘాట్లు పెట్టుకున్నటువంటి ఉసిరికాయలు మనం వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ నీళ్ళల్లో మనకి టేస్ట్కి సరిపడా తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనకి ఎంత కారం పడుతుందో అంత కారం కూడా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క ఉంటుంది కదండి, ఆ దాల్చిన చెక్క కూడా ఒక చిన్న ముక్క వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఉంటాయి కదా, ఈ పచ్చిమిర్చి కూడా మనము ఇలా ఒక 2-3 చీల్చి కట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత దాంట్లోనే మనకి జీలకర్ర పొడి ఉంటుంది కదా, అది కూడా ఒక చిటికెడు వేసుకుంటే టేస్ట్గా బాగుంటుంది. తర్వాత జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఇవన్నీ కలిసేలాగా మనము పైకి కిందకు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాటిల్కి ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని మనము ఈ బాటిల్ని ఒక 4 రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకుంటే మనకి 4 రోజులకి ఉసిరికాయలు అనేవి బాగా ఊరతాయండి. ఇవి తింటే మనకి చాలా టేస్ట్గా ఉండటమే కాకుండా మన చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా జుట్టుకు కూడా చాలా ఈ ఉసిరికాయల వల్ల ఉపయోగం ఉంటుంది అనేది మనకు తెలుసు కదండి. ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సి అనేది మనకి రోగ నిరోధక శక్తి పెరిగేలాగా చేస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, డోర్ మ్యాట్లు మనము వాష్రూమ్ ముందు వేసినప్పుడు ఒక్కొక్కసారి వాటి మీద మనము కాళ్ళు పెట్టినప్పుడు అవి అటు ఇటు జరిగిపోయి మనకి కాళ్ళు అనేవి జారిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనము పడిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే డోర్ మ్యాట్కి మనము 4 వైపులా కూడా ఇలాగా డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ని తీసుకుని ఇలా 4 వైపులా అంటించేసి తర్వాత ఆ డబల్ సైడెడ్ టేప్ అనేది మనము కింద ఫ్లోర్ కంటేలాగా డోర్ మ్యాట్ని వేసామనుకోండి, మనకి డోర్ మ్యాట్ అనేది అస్సలు కదలకుండా ఉంటుందన్నమాట. ఎవరైనా ఇంట్లో పెద్ద వయసు వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఎక్కువగా వాళ్ళకి కాళ్ళు జారుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా మనం డబల్ సైడెడ్ టేప్ని కనుక అంటించి డోర్ మ్యాట్ని వేసుకున్నట్లయితే మనకి డోర్ మ్యాట్ అనేది అస్సలు కదలకుండా ఉంటుంది. టైల్స్ మీద ఇది గట్టిగా మనకి స్టిక్ అయి ఉంటుంది కాబట్టి డోర్ మ్యాట్ అనేది అటు ఇటు అస్సలు కదలకుండా ఉంటుంది. ఈ టిప్ కూడా బాగా అందరికీ హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, బియ్యం అనేది మనము ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు బియ్యం ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటాయి. ఇందులో నల్లటి పురుగులు ఇంకా తెల్లటి పురుగులు వస్తూ ఉంటాయి కదా. అలా రాకుండా ఉండటానికి చిన్న చిట్కా పాటించినట్లయితే బియ్యం అనేవి ఫ్రెష్గా పురుగు పట్టకుండా ఉంటాయండి. వెల్లుల్లిపైన ఒకదాన్ని తీసుకుని వాటిని రెబ్బలుగా వలవాలి. పైన పొట్టు తీయాల్సిన అవసరం ఏమి ఉండదండి. అలాగే మనము ఆ వెల్లుల్లి రెబ్బలను బియ్యంలో ఇలా కలిపేసి పెట్టేసామనుకోండి, అసలు బియ్యం అనేవి పురుగు పట్టకుండా ఉంటాయి. బియ్యం కూడా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయండి. ఎక్కువ మొత్తంలో బియ్యం తెచ్చుకున్నప్పుడు ఇలా 2-3 వెల్లుల్లిపాయలు ఒలిచేసి పెట్టుకున్నామనుకోండి, మనకి బియ్యం అనేవి అసలు పురుగు పట్టకుండా ఉండటమే కాకుండా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, చాలామంది మనలో మోకాళ్ళ నొప్పులు ఇంకా మోచేతుల నొప్పులు ఇంకా బెణుకుల నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదా. వాళ్ళందరికీ కూడా ఇలా సింపుల్ చిట్కా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక గుంటగరిటెని తీసుకోవాలి. దీన్ని చెప్పగరిటె అంటాం కదండి. దాన్ని ఒక దాన్ని తీసుకొని దాంట్లో ఇలా జెండు బామ్ కానీ విక్స్ కానీ మన దగ్గర ఏది ఉంటే అది 1 స్పూన్ వరకు ఇందులో వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే మన దగ్గర కర్పూరం ఉంటుంది కదా, ఆ కర్పూరం కూడా ఒక 2 బిళ్ళలు ఇలాగా నలిపేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గరిటెని పెట్టుకోవాలండి. సన్నని సెగ మీద ఇదంతా కూడా మనం వేడి చేసుకోవాలన్నమాట. ఇలా వేడి చేసుకుంటే మొత్తము ఆ కర్పూరము ఇంకా ఈ జెండు బామ్ 2 కూడా కలిసి మనకు ఒక మంచి లిక్విడ్ అనేది తయారవుతుందండి. ఇది మనకి మంచి పెయిన్ రిలీఫ్ ఆయిల్గా పనిచేస్తుంది అన్నమాట. చూడండి, ఇలా నెమ్మదిగా కరిగి మనకి ఒక లిక్విడ్ మాదిరిలాగా తయారవుతుంది. ఇది ఇప్పుడు మనము పక్కన పెట్టుకుని కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనము ఎక్కడైతే ఎక్కువగా నొప్పులు ఉంటాయో ఆ ప్లేస్లో ఇలా కొద్దిగా తీసుకొని అప్లై చేసుకున్నట్లయితే కొంచెం మద్దన చేసినట్లుగా చేసామనుకోండి, మనకి
బెణుకుల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇంకా కీళ్ళ నొప్పులు అనేవి బాగా తగ్గుతాయండి. ఇలా మనం రాత్రిపూట పడుకోబోయే ముందు ఇలా ఆయిల్ తయారు చేసుకొని మనం కనుక ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఆ ప్లేస్లో రాసుకున్నామనుకోండి, మనకి తెల్లారేసరికి నొప్పులు అనేవి తగ్గడమే కాకుండా మనకి ఆ నొప్పుల నుంచి పూర్తి ఉపశమనం అనేది ఉంటుందండి. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము శనగపిండి కానీ, గోధుమ పిండి, మైదా పిండి ఇలాంటివన్నీ కూడా తెచ్చిపెట్టుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి దాంట్లో మనకి పురుగు పడుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు పురుగు పట్టకుండా ఉండాలంటే 2 బిర్యానీ ఆకులు అనేవి పిండిలో కలిపేసి ఇలా పెట్టామనుకోండి, మనకి ఈ పిండిలు అనేవి అస్సలు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయండి. డబ్బా మూత కొంచెం టైట్గా పెట్టామనుకోండి, మనకి ఆ డబ్బాలోకి గాలి చొరబడకుండా ఉంటుంది. దాంతో మనకి పురుగు పట్టకుండా ఉంటాయండి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, కారానికి కూడా మనకు ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటుంది కదా. అలా కారం పురుగు పట్టకుండా, రంగు మారకుండా ఎప్పటికీ కూడా మనకి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేసి చూడండి. మనం కారం నిల్వ చేసే డబ్బా అనేది చాలా పొడిగా ఉండాలండి. అది గ్లాస్ బాటిల్ తీసుకుంటే మనకి కారం అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. కొంచెము కారం అనేది మనము ఇలా బాటిల్లో వేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా మెత్తని ఉప్పు ఉంటుంది కదండి, ఆ ఉప్పు కొద్దిగా వేసుకుని తర్వాత మళ్ళీ కారం వేసి దాని మీద మళ్ళీ మనము వంటల్లో వాడే ఇంగువ ఉంటుంది కదండి, ఇంగువ కనుక కలిపామనుకోండి మనకు అస్సలు కారం అనేది పురుగు పట్టదండి. తర్వాత 2 బిర్యానీ ఆకులు కూడా మనము ఇలా ఈ కారంలో పెడితే మనకి కారం అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మనకి సంవత్సరం అంతా కూడా కారం రంగు మారకుండా, పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. కారం అనేది మనకి ఎప్పుడు వాడుకున్నా కానీ అప్పుడే పట్టించిన కారంలాగా ఉంటుందండి. మనం గ్లాస్ బాటిల్లో కనుక కారం స్టోర్ చేసుకున్నట్లయితే మనకి కారం అనేది అస్సలు నల్లబడకుండా ఉంటుంది. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి కూడా బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము పుచ్చకాయను మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత లోపల గుజ్జంతా తినేసిన తర్వాత పైన ఉన్నటువంటి తొక్కలన్నీ కూడా పారేస్తాం కదండి. అలా పారేయకుండా ఇలా చేయండి. తొక్కల్లోనే మనకి మంచి పోషకాలు ఉన్నాయండి. చూడండి, పైన ఉన్నటువంటి మనకి గ్రీన్గా ఉన్నటువంటి గట్టి లేయర్ అంతా కూడా ఇలా చాకుతో తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ వైట్ పార్ట్ ఒకటి మాత్రం మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. దాన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ముక్కలన్నీ కూడా ఆ బౌల్లో వేసుకొని ఒక గ్లాసున్నర నీళ్ళు వరకు పోసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ బౌల్ పెట్టుకుని సన్నని సెగ మీద ఇవన్నీ కూడా, అంటే ఈ ముక్కలన్నీ కూడా కొంచెం బాగా ఉడికేలాగా మరగనివ్వాలండి. ఇలా మరుగుతున్నప్పుడే మనకి కొంచెము ఈ ముక్కల్లో ఉండేటటువంటి సారం అంతా కూడా ఆ నీళ్ళల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా మనము వడకట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వడకట్టుకున్నటువంటి వాటర్ అనేది కొంచెం మనకి గోరువెచ్చగా ఉండగానే మనము కొద్దిగా తేనె కలుపుకొని ఈ వాటర్ని అలాగే తాగేయాలండి. పరగడుపునే ఈ వాటర్ని కనుక తీసుకున్నట్లయితే మనకి చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. అంతేకాకుండా మనకి రోగనిరోధక శక్తి అనేది పెంచడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ నీళ్ళని ఇలాగే తాగలేని వాళ్ళు కొంచెం నిమ్మరసము, కొంచెం తేనె కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను తేనె, నిమ్మరసము కొద్దిగా వేసుకున్నానండి. ఇవి తాగడానికి కూడా మనకి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ పుచ్చకాయకు ఉన్నటువంటి పై తొక్కలో మనకి ఎన్నో పోషకాలు అనేవి ఉంటాయండి. దానివల్ల మన శరీరానికి మంచి పోషకాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా మన శరీరంలో ఏవైనా మలినాలు కనుక ఉన్నట్లయితే మనకి డ్రింక్ వల్ల అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయండి. ఇంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని కొత్త ఐడియాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.